హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ డిలైట్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ. సో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాలీఫ్లవర్ కర్రీస్ కుక్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. సెమీ గ్రేవీతో రైస్లోకి చపాతీకి కాంబినేషన్గా బాగుంటుంది. సో కమింగ్ టు ద ప్రాసెస్, ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసేసుకోండి. సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకోండి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసి కాలీఫ్లవర్ని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 2 టొమాటోస్, ఒక 6 to 7 జీడిపప్పు పలుకులు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు కాలీఫ్లవర్ మగ్గిన తర్వాత చిటికెడు పసుపు అండ్ 2 స్పూన్స్ కారం వేసేసి మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని కర్రీలో యాడ్ చేసేసి మొత్తం కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టొమాటో పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. థిక్ గ్రేవీతో కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.